అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడమే మా ముఖ్య ఉద్దేశం అంటున్న శ్రీ కాశీ విశ్వేశ్వర సేవా సమితి కడప. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాల నుండి మేము అనేక సేవా సంస్థల్లో సేవ చేస్తున్నాము. 12 మంది కలయికతో ఈ శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి స్థాపించాము. ఈ సేవా సమితి ముఖ్య ఉద్దేశం బస్టాండ్, రైల్వే స్టేషన్స్, రోడ్డు సైడ్, ఫుట్పాత్, గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు వృద్ధాశ్రయాల్లో మొదలగు చోటు చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అంత్యక్రియలే కాకుండా వారి ఆత్మశాంతి కొరకై కాశీ పుణ్యక్షేత్రం నందు పిండ ప్రదాన కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. కడప నగరంలో గత సంవత్సర కాలంగా శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితిని స్థాపించుకొని ఈ సంస్థ ద్వారా అనాథలుగా చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తుల్ని అంత్యక్రియలు చేయడం శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భంగా పౌర్ణమి రోజు కూడా ఒక అన్నదాన కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి ఏర్పాటు చేయడం అనేది శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితిలో భాగంగా నడుస్తుంది. ఈరోజు శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి ఆధ్వర్యంలో ఎండాకాలంలో చలివేంద్రం కూడా 4 నెలల ఎండాకాలం కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో దాతలు ఇచ్చే మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి అధ్యక్షుడైన పెన్నం రెడ్డి లక్ష్మణ గారి తల్లిగారైన పెన్నం సుబ్బలక్ష్మణ గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కడప నగర ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఎక్కడైనా రోడ్ల మీద కానీ ఎక్కడైనా ఈ అనాథలుగా చనిపోయిన వ్యక్తులు మీకు తాతగా పడితే ఆ యొక్క శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి సేవల్ని వినియోగించగలరని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటాం. రిమ్స్లో అందరు డైలీ పెడతారా మీరు, లేదంటే రిమ్స్ నందు ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము అనాథలుగా చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తుల్ని ఏ రూపాయి ఆశించకుండా ఉచితంగా దహన సంస్కారాలు, అంత్యక్రియలు చేయడానికి ఈ యొక్క కాశీ విశ్వనాథ సేవా సమితి సభ్యులంతా నిర్ణయించడం జరిగింది. కాశీ విశ్వనాథ సేవా సమితి ఆధ్వర్యంలో అనాథలుగా చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాము. అలాగే ఈ చనిపోయిన వ్యక్తులు వారి యొక్క సాంప్రదాయం, హిందువు కానీ ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రిస్టియన్ కానీ ఆ విధంగా వారి యొక్క మతాచారం తెలిసిన ఎడల వారి మతాచారం ప్రకారం కూడా ఈ యొక్క అంత్యక్రియలు జరపడం జరుగుతుంది. వ్యక్తులకి ప్రతి సంవత్సరము కాశీకి వెళ్ళి వీరి యొక్క ఆత్మశాంతి కొరకై మేము వారి పేరు మీద పిండ ప్రదానాలు చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మరి భగవంతుడిచ్చిన సేవను మేము వినియోగించుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు ముందు కొనసాగిస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయాలని